సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని వినుటకు, విశ్వవాణి ద్వారా జరుగుతున్న పరిచర్యను తిలకించడానికి సమకూడి వచ్చినటువంటి మా ప్రియులందరికీ విశ్వవాణి పరిచర్య పక్షంగా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము ద్వారా మరొకసారి మన విశ్వాసపు జీవితాలను మనము బలపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, ఉజ్జియా యాలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అతి చిన్న వయస్సులోనే 16 సంవత్సరాల ప్రాయములోనే యూదా రాజ్యానికి రాజుగా నియమించబడినటువంటి వాడు ఉజ్జియా. ఈ ఉజ్జియా రాజు 5వ వచనం ప్రకారము దేవునిని ఆశ్రయించినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనం 2వ భాగంలో వ్రాయబడినటువంటి మాట, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉజ్జియా రాజు దేవుని ఆశ్రయించినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఉజ్జియాకు దేవుని ఆశ్రయించుట ద్వారానే గొప్ప గొప్ప కార్యములు తన రాజ్యంలో జరుగుతాయి అనే విషయాన్ని బాగుగా ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన దేవునిని ఆశ్రయించాడు. ఆయన దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు ఆయనని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ ఉజ్జియా దేవుని ఆశ్రయించి అభివృద్ధి చెందిన క్రమంలోనే మనము కూడా ఈ విషయం దగ్గర ఒక్క నిమిషం మనం ఆగి ఆలోచన చేసినప్పుడు, ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి మనము కూడా ఉజ్జియా రాజు వలె దేవుని ఆశ్రయించేటటువంటి వారముగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇదే విషయాన్ని పలు చోట్ల బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయం 7వ వచనంలో కూడా అద్భుతమైనటువంటి మాటను మనం చూడగలుగుతాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించాడు. ఈ వచనములో యెహోవాను ఆశ్రయిస్తే యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. యెహోవాను ఆశ్రయముగా చేసుకున్నటువంటి వారు ఎలా దీవించబడతారు అని అంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. కాలువల వారున దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అనే విషయాన్ని ఈ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ఎవర్ గ్రీన్, నిరంతరము ఆశీర్వదింపబడినటువంటి వారముగా, పచ్చగా వర్ధిల్లు వారముగా ఉండాలి అని అంటే, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా తనను ఆశీర్వదించెను, దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అనేటటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రెండవదిగా ఉజ్జియా శత్రువుల మీద ఈయన జయమును పొందినటువంటి వానిగా ఉన్నాడు. 7వ వచనములో, ఫిలిస్తీయులతోనూ గొర్బైలులోను నివసించిన అరబీలతోనూ మహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. దేవుని ఆశ్రయించాడు కాబట్టి ఉజ్జియా శత్రువుల మీద జయమును కూడా పొందుకుంటూ ఉన్నాడు. అమ్మోనీయుల మీద జయమును పొందాడు, ఫిలిస్తీయుల మీద జయమును పొందాడు. ప్రియులారా, ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో వారి మీద జయమును పొందటానికే ప్రభువు తనను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనించినప్పుడు ఉజ్జియా ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అని అంటే,
9వ వచనములో ఉజ్జియా యెరూషలేములో గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. ఓ అద్భుతమైన రిఫార్మర్గా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన గుమ్మములను దిట్టపరిచేటటువంటి వానిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రాకారములు కట్టువానిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇంకా మనం కింద వచనాలు చదివితే 10వ వచనం దగ్గరకు మనం వస్తే ఉజ్జియా ఎలా కనిపిస్తూ ఉన్నాడు అని అంటే ఓ గొప్ప వ్యవసాయకునిగా కనిపిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో అదియుగాక షెఫేలే ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. పశు సంపద అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. వ్యవసాయం చేయటానికి బావులను తవ్విస్తూ ఉన్నాడు. అనేక మంది పనివారిని కలిగినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్ష తోటలు కలిగినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవాను ఆశ్రయించినంత కాలము ఈ విధంగా ఉజ్జియా యూదా రాజ్యములో పరిపాలన విషయంలో అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇంకా మనం గమనించినప్పుడు ఉజ్జియా సైన్యమును అభివృద్ధి చేయుటలో 13వ వచనములో రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఇన్ని లక్షల మంది ఉజ్జియా రాజు చేతి కింద సైన్యములో పరాక్రమశాలులుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, ఒడిసెలను, విల్లులను ఇవన్నీ కూడా తయారు చేపిస్తూ ఉన్నాడు. యుద్ధానికి సిద్ధము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి ఘనమైన ప్రారంభము కలిగినటువంటి, ఘనమైన చరిత్ర కలిగినటువంటి, ఘనమైన విధానములో చిన్న వయస్సులో రాజుగా నియమించబడినటువంటి ఈ ఉజ్జియా ప్రియులారా, ఆశ్రయించినంత కాలం, దేవుని ఆశ్రయించినంత కాలము ఈ విధంగా వర్ధిల్లాడు. ప్రియులారా, విషాదకరమైనటువంటి మాట, ఉజ్జియా వర్ధిల్లిన తర్వాత విషాదకరమైనటువంటి మాట 16వ వచనంలో రాయబడింది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. 16 సంవత్సరాల ప్రాయంలో యూదా రాజ్యమునకు రాజుగా నియమించబడి అభిషేకింపబడినటువంటి ఈయన ప్రియులారా, తన హృదయములో ఎన్ని అద్భుతమైనటువంటి కార్యములు పరిపాలన విషయంలో చేశాడో, ఎంత ఘన చరిత్ర కలిగినటువంటి ఈ రాజు తన హృదయంలో గర్వము చేరినందున ఆయన చెడిపోయాడు. ఏ విధంగా చెడిపోయాడు అని అంటే ప్రియులారా, ఆయన చేయవలసినటువంటి పని చేయకుండా చేయకూడని పని చేస్తూ ఆయన చెడిపోయి దేవుని ఉగ్రతకు ఆయన లోనైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ధూపం వేయుట యాజకుల పని కదా, ధూపం వేయుట ప్రధాన యాజకుల పని కదా, అది లేవీయుల పని కదా, అది రాజుల పని కాదు కదా. అయితే ఉజ్జియా ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే అతడు ధూపము వేయుటకు ప్రియులారా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేశాడు, ధూపం వేశాడు. 8 మంది యాజకులు వచ్చి అడ్డుకుంటూ ఉన్నారు. వారి మీద రౌద్రము చూపిస్తూ ఉన్నాడు, కోపగించుకున్నాడు. అయ్యా, ఇది నీ పని కాదు అని చెబుతూ ఉన్నా ఆయన వినలేదు. ఆయన ధూపం వేయుటకు మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రియులారా దేవుని యొక్క ఉగ్రత తన మీదకు వచ్చింది. ఆయన ప్రారంభము ఘనమైనదిగా ఉంది. చిన్న వయసులో రాజు అద్భుతమైనటువంటి ఘనకార్యములు చేసినటువంటి ఈ రాజు ఒకే ఒక విషయములో దేవుని ఉగ్రతకు లోనైపోయాడు. ఒకే ఒక విషయములో ఆజ్ఞను అతిక్రమించాడు. ఒకే ఒక విషయములో పక్కదారికి వెళ్ళిపోయాడు, అవిధేయుడైపోయాడు, చేయకూడని పని. ఏమైంది పర్యవసానము అని అనగా ప్రియులారా 21వ వచనంలో రాజు అయిన ఉజ్జియా తన మరణదినము వరకు కుష్ఠిరోగి అయి ఉండెను.
గొప్ప రాజు తన ముగింపు ఓ గొప్ప విషాదకరం. ఆయన కుష్ఠరోగిగా ఉండి, కుష్ఠరోగిగా చనిపోయి, కుష్ఠరోగిగా ఆయన సమాధి చేయబడ్డాడు. అయ్యో! ఎంత విషాదకరం. ప్రియులారా, ఉజ్జయ జీవితం ద్వారా ఓ శ్రేష్టమైనటువంటి పాఠాలు ఏమిటి అనగా, మనం అనేకమైన వాటి విషయంలో ఘనమైన చరిత్ర కలిగినటువంటి వారముగా, సాక్ష్యము కలిగినటువంటి వారముగా అన్ని విషయాలలో ఉండవచ్చును గాని, ఏదైనా ఒక విషయంలో మనం తప్పిపోయిన వారమైతే, ఆ సాక్ష్యమంతా, ఆ మంచి పని అంతా పాడైపోయి, మరుగైపోయి, చివరికి మనం ఏమి చేస్తామో దాన్ని గూర్చే ప్రజలు చెప్పుకుంటారు ప్రియులారా. ఉజ్జియా కుష్ఠరోగిగా సమాధి చేయబడ్డాడు. అయ్యో! ఎంత విషాదకరం గదా! ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతనిని పాతిపెట్టిరి అని వ్రాయబడింది. ప్రసంగి గ్రంథములో ప్రియులారా 7వ అధ్యాయం 8, 9 వచనాలలో ఓ అద్భుతమైనటువంటి మాట, మనకు తెలిసినటువంటి శ్రేష్టమైనటువంటి మాట. ఆరంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆతృతపడి కోపపడవద్దు. ప్రియులారా, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆరంభము గొప్పదే, ప్రారంభము గొప్పదే, కానీ ప్రారంభము శూరత్వమే. కానీ ముగింపు ఎలా ఉంటుందో అనేది ప్రశ్నార్థకం కదా. మన ముగింపు దేవునికి మహిమ తేవాలి. మన ఉద్యోగములో, మన పనిలో, మన విధులలో, మన సేవలో ఏదైనా ఒకరోజు మనం ముగింపులోనికి వెళతాం కదా. అలాగైతే ఆ ముగింపు ఎలా ఉంటుంది అనే విషయం దగ్గర మనం ఆలోచన చేసి, ప్రభువా నా ముగింపు, నా ఉద్యోగం ముగింపు, నా సేవ ముగింపు, నా విధి నిర్వహణలో ముగింపు మీకు మహిమ వచ్చినట్లుగా నన్ను బలపరచుము. అద్భుతమైనటువంటి రాజు అని ఒక మంచి లేబుల్ ఉజ్జియాకు మొదట పెట్టబడింది. కానీ తన సమాధి దగ్గర ఏమని పెట్టబడింది? లెప్రసీ కింగ్, కుష్ఠరోగి అయినటువంటి రాజు అని పెట్టబడిందేమో. అలాంటి హీనమైనటువంటి చరిత్ర దేవుని పిల్లలు కలిగి ఉండటం దేవునికి ఇష్టం లేదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాము ఈ అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని. మన విశ్వాసపు సాక్ష్యం సమాజములో, సంఘములో, కుటుంబములో, అన్ని విషయాలలో మనము కలిగి ఉండిన సాక్ష్యాన్ని అంతం వరకు మనం పట్టుకొని ప్రభువును గణపరుద్దాం. ఉజ్జియా రాజు జీవితం ద్వారా ఈ అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకొని ఆత్మ సంబంధులముగా ఎదిగి ఫలించుదుముగాక. ఈ మాటలు దేవుడు మన కొరకే దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. విత్తబడిన మాటలు మా వినికిడిలో నూరంతలుగా ఫలింపు చేయమని, ఆరంభము కంటే కార్యాంతము మేలు అని మీరు చెప్పారు కదా. ఉజ్జియా వలె కాకుండా నాయన మా అంతము ఘనమైనదిగా ఉండునట్లు, గౌరవప్రదమైనదిగా ఉండునట్లు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించమని ఈ వాక్యాన్ని విన్నటువంటి మా ప్రియులందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తుతిస్తూ నిండారుగా దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము సర్వలోక పరిశుద్ధులకును మనకును తోడయుండును గాక. ఆమెన్.